అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పుదీనా 2 లేక 3 రెబ్బలు, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 7 నుండి 10 వరకు, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఇంకా కరివేపాకు, జీలకర్ర 2 టీ స్పూన్లు మరియు నువ్వులు 3 టేబుల్ స్పూన్లు. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 2 చెంచాల నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక పచ్చి మిర్చి వేసి గోలించండి. ఫాస్ట్ గా గోలడానికి ఒక చిటికెడు ఉప్పు కూడా వేయండి. పచ్చిమిర్చి ఈ మాత్రం వేగాక పుదీనా ఆకులను కడాయిలో వేసి వేయించండి. పుదీనా ఇలా వేగాక కడాయి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆ వేయించిన పచ్చిమిర్చి ఇంకా పుదీనాని చల్లారనివ్వండి. మేం ఇక్కడ ఉప్పు ఒక చెంచా వేసాము. ఒకవేళ ఉప్పు తక్కువైతే చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే నీళ్లలో నానేసిన చింతపండు అయితే ఇంకా ఫాస్ట్ గా మరియు ఫైన్ గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని యాడ్ చేసి గ్రైండ్ చేయండి. మీకు కావాల్సిన థిక్నెస్ ప్రకారం నీళ్లు యాడ్ చేస్తూ గ్రైండ్ చేయండి. అంతే. ఇప్పుడు చివరి స్టెప్, కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక ఒక కరివేపాకు రెబ్బ వేసి గోలించండి. అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి కలపండి. ఒక 30-40 సెకండ్స్ తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, నోరూరించే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో గానీ లేక చపాతీలో కానీ తింటే సూపర్ గా ఉంటుంది.